టీవీ డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ధనుసు రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 6వ ఇంట గురువు, 3వ ఇంట శని సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ నెలలో వాస్తవంగా బాగానే ఉంది. ఇవి బయటి వాళ్ళ నుంచి చెప్పేటువంటి మాటలు. అంటే జాతకంలో నిజంగా చాలా బాగుంది, కానీ వీరికి ఎలా ఉంటుందనంటే ఈ రాశి వారికి వీరు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాదు. ఉదాహరణకు ఎలా అంటే, నేను చేసిన పనికి ఒక 10,000 వస్తాయి అని అనుకున్నారు, 7-8,000 వచ్చాయనుకోండి. బయట నుంచి చూసే వాళ్ళకి ఏమంటారు, అరే 5-6,000 రావడం గొప్ప, వీళ్ళకి 8,000 వచ్చాయి అని బయట వాళ్ళు అనుకుంటారు. మీరేమనుకుంటారు, 10,000 రావాలి, 7,000-8,000 వచ్చాయి అని కాస్త అనుకున్నంత రిజల్ట్ రాలేదని బాధ మీలో ఉంటుంది. విద్యార్థుల విషయంలో అయితే అనుకున్నన్ని మార్కులు రాలేదని, అసలే ఉత్త పాస్ మార్కులతో పాస్ అయిన నాకు ఉత్త పాస్ అయితే నేను గొప్ప అని ఫీల్ అవుతుంటే, వీడేంది 90 మార్క్స్ వస్తే బాధపడతాడు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి వీరు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాకపోతే జాతకం బాగానట్టు కాదు. ఇంకొకటి ఏమిటంటే, వీరు ఏదైతే పని కోసం వెళ్ళి ప్రయత్నిస్తూ ఉంటారో ఆ పనులన్నీ సద్వినియోగం అవుతాయి, కానీ అవి కూడా అంతే అప్ టు ది మార్క్ అనేటువంటిది ఉండదు. వీరు ఒక 100 రావాలి, నాకు ఒక 90 రావాలి, ఒక 70% వరకు రావాలనుకున్నది ఒక 10 తక్కువే వస్తాయి తప్ప ఎక్కువ రావు, సమంగా కూడా రావు. దానివల్ల మీ యొక్క జాతకం తగ్గిపోయిందనో లోలో ఉన్నారనో మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక ముఖ్యంగా ఏదైతే విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఒక ఇంపార్టెంట్ పని కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఆ పని అవుతుంది. అది కూడా అంతే, అనుకున్నంత వరకు కాదు. కానీ కుటుంబంలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. అంటే పిల్లలు అప్పటి వరకు నడుస్తున్న పిల్లలు, అప్పుడప్పుడే మాటలు వస్తున్న పిల్లలు ఏమైనా మాట్లాడడం కానీ, లేదా చదువుకుంటున్న పిల్లలు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడడం కానీ, వృద్ధ వయస్సులో ఉన్న, అంటే ఒక 50-60 సంవత్సరాల వయసులో, మధ్య వయసులో ఉన్న వాళ్ళు మీరైతే మీ పిల్లల్లో విపరీతమైన మార్పు కనిపించడం కానీ అధికంగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళేనా అసలు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు అనే ధోరణితో ఉంటూ ఉంటారు. ఇక ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి, ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ ఒకలాగా, వ్యాపారస్తులు, ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఒకలాగా, కావాలి అనుకున్నది కావాలని ఖచ్చితంగా సంపాదించేటువంటి వాళ్ళు, గన్ షాట్గా వాళ్ళు అనుకున్నది సంపాదిస్తారు. వాళ్ళు తృప్తి లేకుండా అసలు ముందుకు వెళ్ళరు. కాబట్టి వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ సినీ రంగాల వారికి సంబంధించి, రాజకీయ రంగాల వారికి సంబంధించి ఎలా ఉంటుంది అని అంటే, రాజకీయంలో ముఖ్యంగా ఉన్నవారికి అయితే వీరు చూడనటువంటి ఉండదు. అంటే అతి పిన్న వయసులో, తక్కువ వయసులో కూడా ఎక్కువ అనుభవాలు చూసినటువంటి వాళ్ళు, సినీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా 30-35 సంవత్సరాల వయసు గల వాళ్ళు కూడా 70-80 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడడము, మంచి మంచి సలహాలు ఇవ్వడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ వీరికి వచ్చేటువంటి అప్రిషియేషన్స్ కానీ, వీరికి వచ్చేటువంటి అవార్డ్స్ కానీ, లేకుంటే శాలరీస్ కానీ, లేకుంటే ఇంక్రిమెంట్స్ కానీ అనుకున్నంతగా ఉండవు. కాబట్టి కాస్త ఆచితూచి మీరు డెసిషన్స్ తీసుకోండి. ఎక్కడ మనీ తగ్గుతుంది, ఎక్కడ పనులు సరిగ్గా జరగట్లేదు, ఎక్కడైతే మీరు తీసుకున్న డెసిషన్లు ఏమైనా లోపాలు ఉన్నాయా అని సరి చేసుకుంటే మీరు అనుకున్నంత వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ప్రత్యేకంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు, కోర్టు కేసులలో ఉన్నటువంటి వాళ్ళు, చాలా తక్కువ మంది ఈ రాశి వాళ్ళు కోర్టు కేసులలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నా కానీ చాలా చాలా చిన్న చిన్న విషయాలకు సంబంధించి, ఎందుకంటే కోర్టు గొడవలు 10 మందిలో వెళ్ళిపోయి వాళ్ళు నెగిటివ్ అవ్వడము, లేదా నెగిటివిటీని మీద పోరాడడం కూడా వీళ్ళకి నచ్చదు. ఏదన్నా అవుట్ ఆఫ్ కోర్ట్ తీర్చుకోవడం బెటర్ అనేటువంటి ఆలోచన ధోరణి అధికంగా ఉండేటువంటి వాళ్ళు, కాబట్టి వారికి కూడా సానుకూలంగా ఉందని మనం చెప్పవచ్చు. ఇక విదేశాలకు వెళ్ళేటువంటి వారు కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా అన్నీ కూడా చేస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ముందు వచ్చేటువంటి జనవరి ప్రాంతంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. శని తిరోగమనం వల్ల ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, దాన్ని ఎలా రీట్రీట్ అవ్వాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని తిరోగమనం ప్రారంభమైంది నవంబర్ 15 నుండి మనకు 2 నెలల పాటు ఉంటుంది. అంటే జనవరి 15 వరకు, మకర సంక్రమణం వరకు కూడా ఇది ఉంటుంది. 30 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క శని తిరోగమనము
కుంభరాశిలోకి ప్రవేశించడము లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని రాశుల వారు కూడా కామన్గా పాటించవలసినటువంటి రెమెడీస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి సాధారణంగా శని బాగోలేకుంటే జరిగేటువంటి నష్టములు ఏమిటో ముందు చెబుతాను. చాలా రాశుల వారికి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాల వల్ల చాలా రకాలైనటువంటి ఆపరేషన్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, సర్జరీలు కానీ, లేదా ఏవైనా సరే ఇనుముతో కూడినటువంటి ప్రమాదాలు కానీ, అగ్నితో కూడిన ప్రమాదాలు కానీ, అలాగే మనకి కరెంటుతో కలిగినటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ అన్ని రాశుల వారు, ఈ ఒక్క రాశి వారే కాకుండా అన్ని రాశుల వారు కూడా పాటించవచ్చు. అదేమిటంటే మనకి శనికి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా శనికి సంబంధించిన రెమెడీసే ఉంటాయి. ఈ ఒక్క శని మనల్ని కర్మఫలదాతగా మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. అయితే మీ తల్లిగారిని కూర్చోబెట్టి, తల్లిగారు ముత్తైదువులైనా, గంగా భాగీరథి సమానురాలైనా పర్వాలేదు, ఆమెను కూర్చుండబెట్టి ఒక బేసన్ నిండా కూడా పుట్టమన్ను లేదా ఎర్రమన్ను పోసి దాంట్లో మీ తల్లిగారి యొక్క పాదాలు పెట్టి శుభ్రంగా మట్టి మొత్తాన్ని కూడా పాదాలకు రాసి కాళ్ళు కడిగి ఆ తర్వాతకి అమ్మగారిని పక్కకు వెళ్ళమని చెప్పి నీళ్లు మొత్తం కూడా వంపి ఆ మట్టి మొత్తాన్ని కూడా మీరు ఎండబెట్టేసి ఒక జల్లెడ తీసుకొని, మనం మెరుపు కాగితం అంటే చాలా సన్నటి మట్టిగా మనం దాన్ని జల్లెడ పట్టాలి. వాటిని ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటే అందరూ పంచుకొని ఆ మట్టిని రోజు కూడా చేతిలో వేసుకొని కొంచెం అంత సంపెంగ నూనె లేదా ఆవు నెయ్యి ఇలాంటి పదార్థాలు తీసుకొని బొట్టుగా ఫస్ట్ ధరించి గంధంలాగా తర్వాతకి బొట్టు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల శనికి సంబంధించినటువంటి అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని ప్రభావాలు అన్నీ కూడా పోతాయి. తల్లి పాదాల దగ్గర మట్టి పెట్టేసుకుంటే శని దోషాలు పోతాయని చిన్నప్పుడు మనం స్నానం ఆచరించేప్పుడు తల్లులందరూ కూడా వాళ్ళ పాదాలకున్న మట్టిని తీసి బొట్టుగా పెడతారు. ఎందుకంటే బాలారిష్ట జాతకారిష్ట దోషములు ఏమున్నా పోవాలి అనేటువంటి దాని యొక్క ఉద్దేశం. అయితే ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి వారికి కూడా వర్తిస్తుంది. ఇంకొన్ని రెమెడీస్ ఉన్నాయి. ఏమిటంటే గుడ్డి వారికి కానీ లేదా అనాథ పిల్లలకు కానీ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఏదైనా సరే ఒక అకేషన్ జరుగుతున్నప్పుడు వారికి భోజనాదులు పెట్టించండి. ఎందుకంటే చిన్న పిల్లవాడైనటువంటి శనిని 300 కాంతి సంవత్సరాల దూరంలో విడిచేస్తే గుడ్డివాడిగా అనాథగా 300 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. కాబట్టి గుడ్డివారికి కానీ అనాథ పిల్లలకి ఎవరైనా సహాయం చేస్తే ఆయన చాలా సంతృష్టి చెందుతాడు. ఇక ప్రత్యేకంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే శనికి తైలాభిషేకము తిల అభిషేకం చేయడం మంచిది. ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శని విగ్రహాన్ని తాకరాదు. ఎందుకనేటువంటిది ఇదే మన ఛానల్లో ఇంతకు ముందే నేను శనికి సంబంధించి చెప్పిన వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. జ్యేష్ఠాదేవి యొక్క శాపం ఉండడం వల్ల ఆడవాళ్ళు ఎవరు తాకినా వారి యొక్క శని ప్రభావం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఆ యొక్క శనీశ్వరుడికి మొదలు కొంచెం నూనె పోసి తర్వాతకి నువ్వులు ఎన్ని తెస్తే అన్ని వేసేసి దానిపైనుంచి మళ్ళీ నూనె పోసి అలా ధారగా జారడంతో జాతకరీత్యా ఉన్నటువంటి శని దోషములు పోయే అవకాశం మెండుగా ఉన్నాయి. ఇవి చలికాలం కదండి, కాబట్టి ఎవరైనా సరే చలితో వణుకుతున్నటువంటి వారికి దుప్పట్లు దానం చేయడం వల్ల అపమృత్యు భయం, అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోవాల్సినటువంటిది ఏమైనా జాతకంలో ఉన్నా సరే వాటిని తప్పించేటువంటి వాడు శని. అలాగే ఏదైనా సరే ఇనుము దానం చేయాలంటే బ్రాహ్మణులకే ఇవ్వాలని ఏం లేదు. వీలైనంత వరకు ఎక్కడైనా దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ ఇనుము దానం చేయండి. ఎక్కడైనా దేవాలయంలో నూనె లేకుండా దీపం పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉన్న దేవాలయాల్లో నూనె దానం చేయండి. ఇలాంటివి చేయడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషాల నుండి అందరూ కూడా దూరం అవుతారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని అందరూ కూడా పఠనం చేయవచ్చు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేచ్చరం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు శనివారాలు పఠనం చేయండి. మనకు శని చాలీసా అని ఉంటుంది. ఆ శని చాలీసా చదవడం వల్ల కూడా కాస్త మీ జాతకరీత్యా ఏవైనా శని నీచంలో ఉంటే స్వస్థత చెందుతారు.
ఇక శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. ఈ మంత్రం చెబుతూ ప్రదక్షిణాలు చేయాలి. 20 ప్రదక్షిణాలు శనివారం నాడు చేయాలి. మరొకసారి చెప్తున్నాను. శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. శని ప్రాణాన్ని విసిగిస్తాడు తప్ప ఎటువంటి అపాయం కలిగించడు. వీడు శనిలా దాపరించాడు, శనిగాడు అనేటువంటి మాటలు మాట్లాడడం వల్ల దోషం మనం ఇంకా మూటగట్టుకుంటాం. వీలైనంత వరకు ఈ మంత్రాలు మీకు డిస్ప్లే అయ్యేటట్టుగా కూడా ఛానల్ వాళ్ళతో మాట్లాడి నేనే స్వయంగా పంపించి మీ అందరికీ తెలిసేటట్టు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.